ఫ్రెండ్స్, నేను మీ దినేష్ రెడ్డి. మీరు చూస్తున్నారు దినేష్ రెడ్డి టెక్ ఐడియాస్ ఛానల్. ఈ ఛానల్లో వచ్చేసి మనం ఈరోజు బోయా బోయా మైక్ ని M1 మైక్ ని మనము అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి మనకు అమెజాన్ లో పర్చేజ్ చేసాము. అమెజాన్ లో దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 700 రూపీస్ కి మనకు రావడం జరిగింది. ఇది చాలా మంది యూట్యూబర్స్ అలాగే చాలా మంచి రివ్యూస్ ఇచ్చిన ప్రోడక్ట్ ఇది బోయా M1 అనేది. ఈ బోయా M1 యొక్క మనము పూర్తి అన్బాక్సింగ్ ప్లస్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి అనేది మొత్తము దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం ఈ వీడియో. ఇది ప్రోడక్ట్ మనం బాక్స్ నుంచి అన్బాక్సింగ్ చేసిన తర్వాత బోయా యొక్క ఇది బోయా B11L మైక్రోఫోన్ క్రావెట్ అనేది చెప్పేసి దీనిపైన ఉంది. ఇది బోయా M1 యొక్క మైక్. ఈ మైక్ నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. ఈ అన్బాక్సింగ్లో వచ్చేసి ఈ మైక్ వచ్చేసి క్లిప్ ఆన్ మైక్, స్మార్ట్ ఫోన్స్, DSLR, క్యామ్ కోడర్స్ అండ్ ఆడియో రికార్డర్స్, PC ఎట్రాక్ ఇది సపోర్ట్ చేస్తుంది అని ఫీచర్లో ఉంది. ఓమ్ని డైరెక్షన్ కండెన్సర్ మైక్రోఫోన్ ఉంది. ఓమ్ని అలాగే హై క్వాలిటీ కండెన్సర్ ఈజ్ ఐడియల్ ఫర్ వీడియో యూజ్ అండ్ లో హ్యాండ్లింగ్ నాయిస్, ఇంక్లూడ్స్ ల్యాపెల్ క్లిప్ అండ్ LR44 బ్యాటరీ, ఫోము, విండ్ స్క్రీన్ 1/4 అడాప్టర్ అని చెప్పేసి దీని యొక్క ఫీచర్స్ అనేవి ఇక్కడ బోయాలో ఇవ్వడం జరిగింది. ఈ ఫీచర్స్ ఇలా ఉంటాయి. ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంది ప్రోడక్ట్ ఏంటని చెప్పేసి. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ ఓపెన్ చేయగానే లోపల ఒకటి బ్లాక్ పౌచ్లో సమ్ లెదర్ ఫీల్ ఉంది ఈ పౌచ్. ఇది మనకు ఈ తర్వాత మనం యూజ్ చేసిన తర్వాత లాక్ చేసుకోనికి ఇలా లాక్స్ ఇచ్చేసినారు. అలాగే మనం ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మనకు మైక్ అనేది ఉంది. అలాగే ఆక్సిజన్ వచ్చేసి సిలికాన్ వచ్చేసింది దీంట్లో. అలాగే ఒక పౌచ్ ఇవ్వడం జరిగింది దీంట్లో. ఈ పౌచ్లో వచ్చేసి మనకు ఒకటి జాక్ పిన్ ఇవ్వడం ఉంది. ఈ పిన్ వచ్చేసి మనకు పెద్ద యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తే జాక్ ఇవ్వడం జరిగింది ఒకటి. అలాగే LR44 బ్యాటరీ దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆ బ్యాటరీ ఒకటి ఇవ్వడం జరిగింది, LR44 బ్యాటరీ వచ్చేసి. అలాగే దీంట్లో మైక్కి సంబంధించి ఫోమ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది క్లిప్, ఇక్కడ మనం ట్యాగ్ చేసుకోనికి మైక్ ట్యాగ్ చేసుకోనికి ఇది క్లిప్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవన్నీ దీంట్లో ఇవ్వడం జరిగింది ప్రొడక్ట్స్. ఇప్పుడు మైక్ని కనుక చూసినట్టయితే లార్జ్ కేబుల్ ఇచ్చినారు మనకు 6 మీటర్స్. దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి 6 మీటర్స్ కేబుల్ మనకి ఇక్కడ టై బ్యాండ్తో కట్టేసి ఇక్కడ మనకు నీట్గా ఇవ్వడం జరిగింది. మైక్ వచ్చేసి ఇక్కడ ఇలా ఉంది. అలాగే ఈ మైక్లో వచ్చేసి మనకి ఇక్కడ కెమెరాస్కి ఆఫ్ ప్లస్ స్మార్ట్ ఫోన్ దేనికి యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ మనకు బటన్స్ ఇవ్వడం జరిగింది. ఈ బటన్స్ వచ్చేసి మనం దేని యూజ్ చేస్తే దానికి మనము స్మార్ట్ ఫోన్స్కి అయితే కిందికి, కెమెరాస్కి అయితే పైనకి దీన్ని స్క్రోల్ చేసుకోవాలి మనము. ఇక్కడ మనకు 3.5 చార్జ్ అన్ని మొబైల్స్ కానీ పర్టికులర్గా వాడే 3.5 పిన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న ఇదండి ఈ మైక్ యొక్క రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది మనము నెక్స్ట్ వాయిస్ ఎలా వస్తుంది మైక్ నుంచి అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్లేస్ చేయడం జరిగింది. ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ
సేమ్ ఇలా దీన్ని ఇది ఐరన్తో ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింట్. దీంట్లో ఇక్కడ ఆఫ్లో ఉందా, దీంట్లో ఆన్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు ఇది వర్క్ చేస్తుందా, దీన్ని ఏం రివ్యూ అనేది మనం చూద్దాం. ఇది ఇలా పెట్టి దీనికి ఇది వచ్చేసి ఐరన్ ఇచ్చేది ప్లాస్టిక్ ఉంది. ఇక్కడ ఇది ఐరన్ ఇచ్చినారు. ఐరన్ క్లిప్ అనేది ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇది ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం అటాచ్ చేసి ఎలా వర్క్ చేస్తుంది అనేది మనము టెస్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దినేష్ రెడ్డి టెక్ ఐడియాస్ ఛానల్.